హాయ్, ఈరోజు మనం బెల్లంకొండ కోటకు వెళ్తున్నాము. ఈ బెల్లంకొండ గుంటూరు నుంచి 52 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇది సత్యనపల్లి పిడుగురాల మధ్యలో ఉంటుంది. మనం బెల్లంకొండ ఊర్లో నుంచి వెళ్తున్నాము. ఈ ఊర్లో కోటకు వెళ్లే దారిలో పురాతన కాలమైన ఇల్లులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని మండపాలు, కొన్ని దేవాలయాలు, మరి ఒక మసీదు కూడా ఉంది. ఈ మసీదు దేవాలయాలు మరొక వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికైతే మనం కొండపైకి వెళ్దాము. చూస్తున్నారు కదా పాత కట్టడాలు ఎలా ఉన్నాయో. మీరు చూస్తున్న కొండే బెల్లంకొండ యొక్క కోట. ఆ కోట దగ్గరికి మనం పైకి వెళ్ళాలంటే బండ్లు ఇక్కడ దాకే వెళ్తాయి. మీకు కనబడుతున్న గుడి శ్రీరాముల వారి గుడి. ఈ నెక్స్ట్ వీడియోలో రాముల వారి గుడిని, మిగతా గుళ్ళని చూపిస్తాను. ఈ దేవాలయం పక్క నుంచే ఉన్న దారిలోనే మన కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కోటపైకి చేరుకోవాలంటే ఒక మెట్ల దారి మార్గమే మాత్రమే ఉంది, మరొక దారి లేదు. అదే కాకుండా ఈ మెట్ల దారి కూడా పూర్తిగా లేదు. కొంత దూరం మెట్లున్నాయి, ఆ తర్వాత రాళ్ళ మార్గం ఉంటుంది. పూర్తి రాళ్లతో కూడిన మార్గము చాలా కష్టంగా ఉంటుంది. చూడటానికి కొండ చిన్నదే కానీ ఎక్కడానికి దాదాపుగా గంట పైన సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే ఈ మెట్లు ఎక్కడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఈ మెట్లు అనుకూలంగా లేవు, కొంత దూరం మాత్రమే ఉండే, ఆ తర్వాత పూర్తిగా రాళ్ళు ఉన్నాయి. మెట్లు సైజు కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాము. మీకు ఎదురుగా కనబడుతుంది కదా కొండ శిఖరం, అది కోట యొక్క బురుజు. మనం అక్కడికి చేరుకోవాలి. అక్కడ నుంచే కోట ప్రారంభం అవుతుంది. మొత్తానికైతే ఎంతో కష్టపడి కోట యొక్క ముఖద్వారానికైతే మనం వచ్చేసాము. ఈ బెల్లంకొండ చరిత్ర విషయానికి వస్తే, ఈ బెల్లంకొండను బెల్లంకొండ అని పిలిచేవారు. ఈ బెల్లంకొండ అంటే ఈ కొండ మీద అనేక బిలాలు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. అందువలన దీనిని బెల్లంకొండ అనేవారు. కాలానుగుణంగా ఇప్పుడు దీన్ని బెల్లంకొండగా మారింది. ఈ బెల్లంకొండను రెడ్డి రాజులు పరిపాలించారు. ఈ రెడ్డి రాజుల కాలంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. రెడ్డి రాజులు దాదాపుగా 80 పైగా గిరిదుర్గాలను నిర్మించడం జరిగింది. అందులో ఒక గిరిదుర్గమే ఈ బెల్లంకొండ గిరిదుర్గం అంటారు. గిరిదుర్గం అంటే మీకు తెలియదంటూ ఏమీ లేదు, శత్రు దుర్భేద్యమైన కట్టడం. ఇది కొండ శిఖరాల మీద నిర్మించబడి ఉంటుంది. గతంలో మనం కొండపల్లి, కొండవీడు చూసాం కదా, అదే మాదిరిగా ఈ బెల్లంకొండ కూడా కొండ శిఖరాల మీద నిర్మించడం జరిగింది. ఈ బెల్లంకొండ సామ్రాజ్యాన్ని రెడ్డి రాజులు దాదాపుగా 100 సంవత్సరాల పైన దీన్ని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు
దీన్ని జయించారు. వారి తర్వాత ఒరిస్సా రాజులు, గజపతులు, కుతుబ్ షాహీలు, మొఘలాయిలు, చివరగా బ్రిటిష్ వారు దీన్ని కైవసం చేసుకున్నారు. మనం ఎంట్రన్స్ యొక్క పైకప్పు మీదే ఉన్నాము. ఇక్కడ దగ్గరలోనే ఒక బురుజు ఉంది. ఆ బురుజుని చూసిన తర్వాత మనం లోపలికి వెళ్దాము. ఇంక మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. పూర్తి కోటను ఒకసారి చుట్టేసేద్దాము. మనం ఇదే బాటలో స్ట్రైట్గా వెళ్తే శివాలయానికి చేరుకోవచ్చు. అటువైపు నుంచి బిలాల్ కూడా మనం చేరుకోవచ్చు. అదే లెఫ్ట్ సైడ్లో వెళ్తే కొన్ని కట్టడాలు ఉన్నాయి, అవి చూద్దాము. అటువైపుగా మనం శివాలయానికి చేరుకుందాము. మనం ఈ కట్టడాన్ని చూడడానికి ఈజీగా ఉండడం కోసం మార్గ మధ్యంలో వైట్గా మార్కింగ్ చేయబడడం జరిగింది. ఈ మార్కింగ్ల వల్ల నాలాగా వచ్చే కొత్త వారికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, తెల్ల తెల్ల రాళ్ళు. మన కట్టడానికి ఈజీగా చేరుకోవచ్చు.
ఇక్కడ మీకు చూస్తున్న 2 కట్టడాలు, అందులో ఒకటి 60 స్తంభాల కట్టడము, రెండవది గుర్రాల సావిడి. మనం 60 స్తంభాల మండపంలోకి వెళ్తున్నాము. ఈ మండపం మొత్తం 60 స్తంభాలు ఉంటాయంట, లెక్క పెడదాము. అదేవిధంగా ఈ మండపాలు 2 చాలా ఎత్తులో ఉండడం జరిగింది. కేవలం రాతి మీద రాతి నిలబెట్టి ఈ కట్టడాలను కట్టడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద మండపము ఈ 2 మండపాలు కూడా. ఈ మండపాన్ని చూస్తున్నారు కదా, ఎంత ఎత్తులో నిర్మించడం జరిగిందో. ఈ దాదాపుగా 15 అడుగుల ఎత్తు వరకు బహుశా ఉండి ఉండొచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ స్తంభాల మొత్తాన్ని లెక్కపెట్టి చూశాను, 55 వచ్చినాయి. కానీ ఈ మండపాన్ని 60 కాళ్ళ మండపం అని అంటున్నారు. ఎందువలన అన్నది మటుకు నాకైతే తెలియదు. కానీ ఇక్కడ స్తంభాలు 55 మాత్రమే ఉన్నాయి. ఇది చూసిన తర్వాత మనం గుర్రాల సావిడికి అయితే వెళ్దాము. మనం గుర్రాల సావిడిలోకి వెళ్దాము. లోపలికి వెళ్ళే ముందు నేను ఇక్కడ ఒక విషయాన్ని గమనించాను. ఇక్కడ చాలా పొయ్యిలను ఏర్పాటు చేసి వంట కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకన్నది నాకైతే తెలియదు. మీకెవరికైనా సరే తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లోపల కూడా పొయ్యిలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ జనాలు ఉంటున్నట్టుగా నాకు అనేక ఆనవాళ్ళు కనబడ్డాయి. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అన్నది నాకైతే స్పష్టంగా తెలియదు. కానీ మీకెవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. పక్కనే ఒక దర్గా కూడా ఉంది, అక్కడికి వెళ్దాము. మీరు చూస్తున్నారు కదా, గుర్రాల సావిడి అని అంటున్నారు. కానీ ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోపల ఒక గుండం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మొత్తం చూసిన తర్వాత మనం దర్గా దగ్గరికి వెళ్దాము. ఇది పూర్తిగా పబ్లిక్ ఇక్కడ ఉంటున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ మట్టి అన్నది లేదు, చాలా పరిశుభ్రంగా మొత్తం క్లీన్ చేసినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతుంది.
ఇక్కడ కుతుబ్ షా కాలంలో 2 మసీదులు నిర్మాణం జరిగిందట. ఒకటి కొండపైన, 2 కొండ కింద. ఈ కొండపైన ఉన్న మసీదు బహుశా ఇదే అని నేను అనుకుంటున్నాను. అయి ఉండవచ్చు, కాకపోయి కూడా ఉండవచ్చు. ఎందుకు అయ్యి ఉండవచ్చు అని అనుకుంటున్నానంటే, ఇక్కడ ముస్లిమ్స్ సంబంధించిన ఆనవాళ్ళు ఉండడం వల్ల నేను మసీదు ప్రాంతము అని అనుకుంటున్నాను. ఈ కట్టడము మసీదా లేదా వేరే కట్టడమా, ఏదైనా మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇందాక మీకు ఒక దర్గా ఉందని చెప్పాను కదా, ఈ దర్గా ఇక్కడ దగ్గరలోనే ఉంది. మనం ఆ దర్గా దగ్గరికి వెళ్తున్నాము. ఈ దర్గాను చూసిన తర్వాత మనం బిలాలను, ఆ తర్వాత శివాలయాన్ని చూసేద్దాము. మనం దర్గా దగ్గరలోనే ఉన్నాము. ఈ దర్గా హజరత్ బురే షహీద్ వారి దర్గా అట. ఈ దర్గా చరిత్ర విషయం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అందువల్ల నేనేం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వాస్తవాలు అవాస్తవాలు తెలియకుండా మనం ఏది పడితే అలా చెప్పడం అన్నది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. వాస్తవం చెప్పాలంటే ఎవరికి కూడా దీని గురించి పెద్దగా తెలియదని చెప్తాను. కాకపోతే ఖచ్చితమైన ఒక మాట చెప్పాలి అంటే ఇది కుతుబ్ షా కాలం నాటి దర్గా అని మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంతే తప్ప ఏది పడితే అది చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. మీకెవరికైనా సరే ఈ దర్గా యొక్క చరిత్ర తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. మనం ఈ దారి గుండా మనం కోనేరుని, ఒక చెరువుని, చివరిగా శివాలయాన్ని చూసేద్దాము. ఈ కొండ మొత్తం తిరిగిన తర్వాత నాకైతే చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఒక గొప్ప చరిత్ర గల ఒక సామ్రాజ్యం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. బహుశా దీన్ని కొద్దిగా ముందుగా గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని ఉండుంటే బాగుండేదే అనిపించింది. కేవలం 1-2 కట్టడాలే తప్ప మిగతా మొత్తం మట్టి దిబ్బలుగా మారిపోయాయి. ప్రభుత్వాలు కలగజేసుకుంటే బాగుండేది. ఇప్పటికైనా అరాకొరా కట్టడాలు ఉన్నాయి కదా, వాటినైనా సరే ప్రభుత్వాల చొరవతో వాటిని కాపాడితే బాగుంటుందని నా ఉద్దేశము. మీరు చూస్తున్నది చెరువు అండి. అదే కాకుండా మనం ఒక తోటలోంచి వెళ్తున్నాము. ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క చెట్టుని పూజ చేస్తున్నారు. ఈ ఏ చెట్టు అన్నది నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే నా కామెంట్ రూపంలో చెప్పండి. మనం బిలాల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ బిలాలు మొత్తం వాటర్ నిలవాలండి. అంతేకాకుండా ఈ నీటిని కూడా మనం తాగవచ్చట. మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ని, దీనిని కోనేరు అంటారు. అంతేకాకుండా
ఈ బెల్లం కొండ అనడానికి కారణం కూడా ఈ బిలాలే. ఇలాంటి బిలాలు చాలా ఉన్నాయి. అందులో ఈ నీటి నిల్వలు ఉంటాయి. ఈ నీటి నిల్వలతోనే అప్పటి వారంతా ఇక్కడ దాహం తీర్చుకునేవారట. ఈ పూర్తి సామ్రాజ్యం మొత్తం ఈ నీటి మీద, ఈ బిలాల మీద ఆధారపడి ఉంటాయట. అందువలన దీన్ని బిలం కొండ అని పేరు ఉండేది. ఇప్పుడైనా సరే ఈ నీటిని తాగొచ్చట. ఇక్కడ ప్రతి కార్తీక మాసం నాడు చాలామంది పైకి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా ఈ పైన నీటిని తాగుతారట. నేను ఈ నీటిని తాగుతున్న వీడియోలు కూడా నేను చూశాను. ప్రతి కార్తీక మాసం రోజు ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది శివునికి. అప్పుడు అందరూ ఈ నీటిని తాగుతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న చెట్లకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం బొట్లు పెట్టడం వల్ల నామాలు బొట్లు ఉన్నాయి. వీటన్నిటిని పూజలు చేస్తూ ఉంటారు. మనం ఈ దారి గుండా వెళ్తే మనం శివాలయానికి చేరుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ని బట్టి ఇది శివాలయం అనుకుంటారేమో. ఇది శివాలయం అయితే కాదు. మార్గ మధ్యంలో ఒక కట్టడం కనబడితే దాన్ని వీడియో చేశాను. డిలీట్ చేయడం దేనికి అని చెప్పేసి అప్లోడ్ చేసేసాను. మీకు మనం ఇది చూసిన తర్వాత మనం శివాలయం దగ్గరికి వెళ్దాము. చూస్తున్నారా, మార్గం మధ్యలో అనేక కట్టడాలు ఉన్నాయి. మీకు అందులో కొన్నిటిని మాత్రమే చూపిస్తున్నాను. చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి. కేవలం మట్టి దిబ్బలు మాత్రమే మిగిలాయి. చాలా అంటే చాలా బాధ కలిగింది. గొప్ప చరిత్ర గల కట్టడాలు, పూర్తిగా నేలమట్టం అయిపోయిన సామ్రాజ్యం ఈ బెల్లంకొండ. నెక్స్ట్ తరాల వారికి ఈ కోట గురించి చెప్పడానికి బహుశా ఏది మిగలకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక కోట ఉండేది, ఒక సామ్రాజ్యం ఉండేది, ఒక కట్టడాలు ఉండేవి. దీని చరిత్ర తెలుసుకోవాలన్నా ఇక్కడ ఏమీ మిగలదు, పూర్తిగా అంతరించిపోతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. మీరు చూస్తున్నదే కొండ మీద ఉన్న శివాలయము. ఈ శివాలయంలో మల్లికార్జున స్వామి వారు ఉంటారు. ఈ శివాలయము ప్రతి సోమవారం తెరిచి ఉంటుంది. స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మిగతా రోజుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ముఖ్యంగా కార్తీక సోమవారం, శ్రావణ మాసం మరియు శివరాత్రి రోజున ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి సోమవారం అయితే తప్పనిసరిగా పూజా కార్యక్రమాలు జరుగుతాయట. అయితే నేను వచ్చిన రోజు ఈ దేవాలయం క్లోజ్ చేయడం జరిగింది. అందువల్ల మీకు స్వామివారిని చూపించలేకపోతున్నాను. ఇందాక మీకు ఒక బిలాన్ని చూపించాను కదా, అదే బెలము, కోనేరు, వాటరు చూపించాను కదా. దాని గురించి నేను కింద ఒక ఇంట్రెస్టింగ్ అయిన కథను అయితే విన్నాను. ఆ కథను మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఆ కథ ఏమిటంటే, ఆ వాటర్లో, ఆ బెలంలో, ఆ వాటర్లో కాడిమాడిని వేస్తే అది కాశీలో తేలుతుందని చెప్పేసి అప్పటి ప్రజలు, ఇప్పుడు కాదండోయ్, అప్పటి ప్రజలు అలా విశ్వసించి అలా చేసేవారట.
సరే మరి ఈ వీడియో మొత్తం చూసేయండి. నేను మరొక మంచి వీడియోతో మరలా కలుస్తాను. ఉంటాను. బాయ్. ప్రణతం పఠితం అత బుద్ధిబలం జనతారణ తారయితామి